నమస్కారం. ఈరోజు డిఎస్సి పైన అక్రమాలపై మా అన్న నిసార్ అన్న ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈరోజు చెప్పడం జరుగుతుంది. డిఎస్సి అక్రమాలు జరిగాయనే దానికి వేరే వాళ్ళ సాక్ష్యాలు వేరే వాళ్ళు ఏం అవసరం లేదు. మదనపల్లిలో గురుప్రసాద్ అని చెప్పింది మన జ్ఞానాంబిక గురుప్రసాద్ గారు ఒక ఛానల్ ఓపెన్ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా యాబ్సెంట్గా ఉన్నారు. ఆయన దాంట్లో ఆయన పేపర్లోనే ఆయన జ్ఞానజ్యోతి అనే పేపర్లోనే అయ్యా లోకేష్ గారు న్యాయం చేయండి అని చెప్పింది, రసూల్ అనే వ్యక్తికి న్యాయం చేయండి అని చెప్పి ప్రతి వ్యక్తిగా క్లియర్గా ఇచ్చిన తర్వాత ఆయనకే న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే ఇక్కడ పోయి ఫస్ట్ పోయి జ్ఞానాంబిక కాలేజీలో పోయి ఆయన పేపర్లో రాసిన దాన్ని ఆయనకి న్యాయం చేసేదానికి ట్రై చేస్తే మనమందరము బాగా చూసుకొని ప్రతి వ్యక్తికి రాలేదో రాని వ్యక్తి ఇంటికి పోతే వాని బాధలు చెప్తాడు, కానీ వచ్చిన వ్యక్తి ఇంటికాడికి పోతే వాళ్ళు బాగా జీడిపప్పు అన్నీ పెట్టి తినిపించి బాగా పంపించి మాకు వచ్చిందన్న నెలకు 70,000 జీతం వస్తుంది సంతోషం అని చెప్తారు. కానీ రాని వాని ఇంటికి పోయి వాని ఎందుకు రాలేదు, 365 కేసులు ఎందుకు పెట్టారు, 365 మందిని అట్లీస్ట్ పోయి వాళ్ళు విచారిస్తే కూడా చెప్పేస్తారు మాకు ఎందుకు రాలేదని. ఇప్పుడు మా చెల్లెలు ఎవరో చెప్పింది ఇప్పుడే క్లియర్గా, మాకు తెలుసు మేము చదువుకున్న వాళ్ళు ఎట్లా వస్తుంది ఇదిని, అట్లా వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు. అంతేగాని వచ్చిన వాళ్ళు ఇంటికాడికి పోయి వాళ్ళ దగ్గర చెప్పుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు మీ పేపర్లో మీ తెలుగుదేశం లీడరు మీ పేపర్లలో వచ్చే దానిపైనే విచారిస్తే కూడా మాకు సంతోషము. దీని గురించి వేరేటివి ఎక్కువ మేము చెప్పదలుచుకోలేదు. చెప్పేటప్పుడు ఇది చెప్పండి చాలు. నమస్కారం.